మాజీ మంత్రి కేటీఆర్ సారు సుప్రీంకోర్టుకు పోయినా కానీ జైలుకు పోవుడు ఖాయమే అంటుండు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ సారు. నేను తప్పే చేయలేదు, ఈ ఫార్ములా రేసుల ఆటాన కూడా అదలబదలు కాలేదని కేటీఆర్ సారు అంటుంటే మాజీ మంత్రి గారు పక్కా జైలుకు పోవుడు ఖాయమనే చెప్పిండా అంటే చెప్పిండు ఇనుండ్రి. అయ్యా మహేష్ కుమార్ గౌడ్ సారు, కేటీఆర్ సారు జైలుకు పోతాడా? నేను జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నానన్న మాట చెప్పి ఉన్నారు. మళ్ళీ కోర్టును ఆశ్రయించి తప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలకు అర్థమైంది. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలన్నదే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న అంశం. దానికోసం మన అధికారం తీసుకొచ్చినారు. కేటీఆర్ గారు దోషిగా తెలిస్తే తప్పకుండా జైలుకు పోవాల్సిందే. ఇన్నరా ఈ కారు రేసుల ఖచ్చితంగా పైకం అదలబదలు అయింది. అది అప్పట్లో మున్సిపాలిటీ మినిస్టర్గా ఉన్న కేటీఆర్ సారే స్వాస్థాలతో చేయించిండు. ఎవ్వరు తీసుకున్న పొక్కల వాళ్ళు పడతారన్నది ఎంత నిజమో, ఫార్ములా ఈ రేసుల కేటీఆర్ పైకంను పౌండ్ల రూపంలో మార్చిండు అన్నది కూడా అంతే నిజం. కాబట్టి జైలుకు పోడు పక్కా అంటుడు. మరి మహేష్ కుమార్ గౌడ్ సార్ చెప్పినట్టు కేటీఆర్ సార్ కూడా జైలుకు పోతాడా అంటే సుప్రీంకోర్టు చెప్తే గాని తెలియదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.